స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య ఘటనను ఖండించిన తెనాలి ఐఎంఏ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి మున్సిపల్ మార్కెట్ మీదుగా రణరంగ్ చౌక్ వరకు పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపాల వద్ద ఘన నివాళులు అర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని, క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 అమరవీరులయ్యారని, స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఇక్కడ జరిగిన విధంగా అమరవీరుల స్తూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులు ఉన్నారని, అలాంటి మహనీయులను భావితరాలు గుర్తించుకోవాలని, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు. మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అందరూ కూడా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు. యువత తెలుగుదేశం పార్టీ సొత్తు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం టీడీపీ యువనేత షేక్ అక్బర్ 30వ జన్మదినం పార్టీ కార్యాలయంలో ఆలపాటి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్బర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అక్బర్ ఎంతో కష్టపడి టీడీపీ కూటమి గెలుపుకు తన వంతు కృషి చేశారని, ఇలాంటి యువత తెలుగుదేశం పార్టీ ఆస్తి అని, అక్బర్ ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ త్రిమూర్తి, కుద్దూస్, కేసిన కోటేశ్వరరావు, సాయి గోపి, యోగేష్, షానా, బొల్లి శ్రీను, నాగుర, పూర్ణ, గోపి, నయీం, మున్నా, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తెనాలి ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడారు. కోల్కతాలోని ఆర్జికల్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, హాస్పిటల్లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని, బెంగాల్లోని మమతా సత్కార్ నేరస్తుని పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మా తెనాలి ఐఎంఏ కూర్చుంది. ఎందుకంటే మెయిన్గా నేషనల్ ఐఎంఏ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేయమని చెప్పేసి పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తెనాలి ఐఎంఏ కూడా ఈవెందో అంటే ఇన్సిడెంట్ కలకటాలో జరిగిన, వెస్ట్ బెంగాల్లో జరిగిన, దేశం మొత్తం మన దేశంలో భాగమే, దేశం మొత్తం కూడా ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి దేశం మొత్తం మీద డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ముఖ్యంగా ఇంతకుముందు కొంచెం చిన్న చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా రేపు చేయటం, ఒక డాక్టర్ని పీజీ స్టూడెంట్ని రేపు చేయటం, తర్వాత చంపేయటం అనేది అత్యంత దారుణం. దీనికి అన్నిటికీ ఏ ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాలే కాదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఎలాంటి జరగనీయకుండా చూడాలంటే సెక్యూరిటీ ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ చాలా ముందుకు రావాలి. మెయిన్ గవర్నమెంట్ డాక్టర్స్కే ఇది జరిగేది. గవర్నమెంట్ డాక్టర్సే ముందుకు రావాలి. మీరు ముందుకు గవర్నమెంట్ డాక్టర్స్కి మేము ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సపోర్ట్గా ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ బాగుండాలి. మెయిన్గా లేడీ డాక్టర్లకి సపరేట్ హాల్స్ ఉంది, నిద్రపోవటానికి, డ్యూటీ చేస్తానికి. అవి ఇన్సిస్ట్ చేయాలి. తర్వాత లేడీ డాక్టర్లు ఉండసాట
లేడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా పెట్టాలి. యాక్చువల్గా మెలిసి లేడీ సెక్యూరిటీ పర్సన్స్ పెట్టాలి. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, పావని ప్రియాంక, చందు సాంబశివుడు, శ్యాంప్రసాద్, జాస్తి సుబ్బారావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు చాలా బాధగా ఉందండి. ఇది ఒక బ్లాక్ డే ఇన్ ఇండియన్ మెడికల్ హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్, చదువుకుంటున్న అమ్మాయి, స్టూడెంట్ ఆఫ్ మెడిసిన్, ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ రూమ్లో, సెమినార్ రూమ్లో మంచి రెస్టింగ్. అప్పుడు అక్కడ ఒక వాలంటీర్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వాలంటీర్, అంటే ఇన్ఫార్మర్స్ లాగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మన రాష్ట్రం అంతా, మన దేశమంతా చాలా ప్రగాఢమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ్ ది సేవియర్స్ అని మనందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. మిమ్మల్ని కాపాడే వ్యక్తి చేతులే మనం నరుక్కుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మరుజన్మ ఇచ్చేది డాక్టర్ అండి. అలా తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద ఇవాళ అఘాయిత్యం జరగటం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయము. ఈరోజు కలకటాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద చాలా దారుణంగా ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు ఒక అతను దారుణంగా రేప్ చేసి ఆమెను హత్య చేశాడు. దానికి ఆ మోమిత అనే అమ్మాయిని, ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని మేమందరము దాని గురించి మాట్లాడటానికి ఇక్కడ మీడియాని పిలిచాము. ఈరోజు ఆ అమ్మాయి పీజీ మెడికల్ స్టూడెంటు. ఆ అమ్మాయి సెమినార్ హాల్లో డ్యూటీ చేస్తా తను నిద్రపోతున్న టైంలో అతను సెక్యూరిటీ గార్డు, అతను 4ంటికి అతను తాగి ఎంటర్ అయ్యి అతను ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు. ఈ విధంగా కలకత్తా మెడికల్ కాలేజీలో జరగటము ఇది చాలా దారుణమైన అఘాయిత్యంగా తలంచి మేమందరము దాన్ని ఖండిస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.